ఎన్నికల గడువు ముగుస్తున్నటువంటి కూడా మనం చూసినట్లయితే పోలింగ్ కేంద్రాలకు ప్రజలు క్యూ కడుతూ ఉన్నారు. మనం చూసినట్లయితే ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైనప్పుడు కూడా సాయంత్రం 6 గంటలకు పూర్తి కావాల్సింది. 6 గంటల గడువు ముగిసినప్పటికీ కూడా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద జనము మనం చూసినట్లయితే బారులు తిరిగి ఉన్నారు, దండోపదండాలుగా తరలి వస్తున్నారు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు 11 గంటల వరకు ఇదే తంతు కొనసాగుతూ వచ్చింది. అయితే కాస్తంత మనం చూసినట్లయితే ఎండ వేడిమి ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో మధ్యాహ్నం కాస్త మందగించినప్పటికీ మరికొన్ని పోలింగ్ కేంద్రాల మధ్య మాత్రం జనం బారులు తిరిగి ఉంటున్నారు. మనం చూసినట్లయితే ప్రధానంగా మహిళలు అదేవిధంగా వృద్ధులు అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వస్తూ ఉన్నారు. అయితే సాయంత్రం గడువు ముగిసినప్పటికీ కూడా పోలింగ్ సిబ్బంది ఎవరైతే 6 గంటల లోపల పోలింగ్ కేంద్రాల లోపలికి వచ్చారో వారందరినీ కూడా అనుమతించారు. మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి జనమందరూ కూడా ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. వారందరికీ కూడా ఒక క్యూ సిస్టమ్ లో నిలబెడుతూ వస్తున్నారు. వారికి అంతా ఒక ప్రత్యేక టోకెన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ టోకెన్ ఇచ్చినటువంటి వారందరి యొక్క ఓటు హక్కు వినియోగించుకునేలా వారికి అవకాశం కల్పిస్తామని చెప్పి ఎన్నికల అధికారులు ఇప్పటికీ తెలియజేస్తూ వస్తున్నారు. కాకపోతే 6 గంటల లోపల వచ్చిన వారికి మాత్రమే మనం అనుమతిస్తాం. మనం చూసినట్లయితే గేట్ చూడొచ్చు, ఆ గేట్ దగ్గర పోలీస్ బలగాల సైతం పెంచారు. ఆ పోలీస్ బలగాల ద్వారా ఎవరిని లోపలికి అలో చేయకుండా లోపల ఓటు హక్కు వినియోగించుకుని బయటికి వెళ్లే వారిని మాత్రమే బయటికి పంపుతూ ఉన్నారు. మిగిలినటువంటి అంటే ఎవరైతే ఏ ప్రాంగణాల్లో చేరుకుని ఉంటారో వారందరికీ ఖచ్చితంగా ఓటు హక్కు కల్పిస్తాము, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పి అంటున్నారు. కానీ కాస్తంత మనం చూసినట్లయితే కమలాపురం నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ కాస్తంత కొద్దిగా గందరగోళం ఏర్పడింది. ఎందుకంటే తాము ముందే ఇక్కడికి వచ్చాము, కానీ తమ క్యూ లైన్ లో ఉన్నప్పటికీ కూడా ఓటు హక్కు ఎక్కడ కల్పించకుండా పోతారు అన్నట్టు కొంచెం ఆందోళన చెందారు. కానీ వాళ్ళకి ఇప్పుడే ఎన్నికల అధికారులందరూ కూడా ఒక విధంగా మేము మీకు ఖచ్చితంగా ఓటు హక్కు కల్పిస్తామంటూ వారికి ఒక స్లిప్లు వైట్ పేపర్ మీద ఒక టోకెన్ నంబర్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఆ టోకెన్ నంబర్ తో పాటు మహిళలతో పాటు పురుషులు కూడా వేరు వేరు లైన్లలో నిలబెడుతూ వారందరినీ కూడా పోలింగ్ కేంద్రానికి పంపిస్తున్నారు. మనం చూసినట్టయితే కడప జిల్లా వ్యాప్తంగా మనకు దాదాపు 16 లక్షల ఓటర్లు ఉంటే ఇప్పటి వరకు దాదాపు మనం 9,72,000 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే జిల్లా వ్యాప్తంగా 72.78% పోలింగ్ ఇప్పటి వరకు అంటే 5 గంటల వరకు నమోదైతే ఇప్పుడు మనం చూసినట్టయితే 5 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల వద్దకు మాత్రం ప్రజలు పూర్తిగా బారులు తిరుగుతున్నారు చెప్పు తమ ఓటు హక్కు ఎలాగైనా వినియోగించుకుని తీరాలన్నటువంటి తాపత్రయంతో ఓటర్లు అందరూ కూడా ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో కూడా మనం తీసుకున్నట్లయితే 62.72% పోలింగ్ నమోదైంది. ఇక్కడ కూడా 14 లక్షల మంది ఓటర్లు ఉంటే అక్కడ 9,06,000 మంది ఇప్పటి వరకు తమ యొక్క ఓటు హక్కును కూడా వినియోగించుకోవడం కూడా జరిగింది. అయితే 5 గంటల నుంచి అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద అటు అన్నమయ్య జిల్లా కావచ్చు, అదేవిధంగా ఇటు కడప జిల్లా కావచ్చు, సో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా బారులు తిరుగుతున్నారు. అంటే ఉదయం 7 గంటలప్పుడు ఎన్నికలు ప్రారంభమయ్యే సమయంలో ఏ విధమైనటువంటి మాపును మనం చూసాము, అంటే ఇక్కడ ప్రజల యొక్క తాకిడిని చూసామో ఇప్పటి కూడా అంటే పోలింగ్ ముగిసే గడియలకు సమయానికి కూడా అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు ప్రజలు చేరుకుంటూ వస్తున్నారు. అయితే చీకటి పడితే ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇప్పటికే ఎన్నికల అధికారులు కూడా అన్ని పోలింగ్ కేంద్రాలలో ఒక లైటింగ్ సిస్టమ్స్ కూడా ఏర్పాటు చేశారు. అదే విధంగా వృద్ధులు అదేవిధంగా వికలాంగులు ఎవరైనా వచ్చినట్లయితే వారిని పోలింగ్ కేంద్రాలకి తరలించడం కోసం ఒక ప్రత్యేక కుర్చీలు వంటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది.